హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు ఇంటి స్థలం కానీ లేకపోతే భూమి, పంట పొలం ఏదైనా కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎందుకంటే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేసుకున్న తర్వాత ల్యాండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి సరైన వెరిఫికేషన్ లేకుండా మనం తీసుకున్నప్పుడు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. లీగల్గా కావచ్చు, మనీ పరంగా మనం నష్టపోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈరోజు అయితే ఒక 8 పాయింట్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ల్యాండ్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీడియో ఎవరికైతే చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఫ్రెండ్స్, భూమి అంటే మనం కొనే ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది అనే విషయం అయితే క్లియర్గా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఆ యొక్క ల్యాండ్ హిస్టరీ 20 to 30 years హిస్టరీని అయితే క్రాస్ చెక్ చేయాలి. స్టార్టింగ్ నుంచి మొదట ఎవరి పేరు మీద ఉంది, తర్వాత ఎంతమందికి రిజిస్ట్రేషన్ అయింది అనే విషయం అయితే క్లియర్గా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ వన్, ఎకంబ్రెంట్ సర్టిఫికేట్. అంటే ఫ్రెండ్స్, ఇది ఎకంబ్రెంట్ సర్టిఫికేట్ అంటే ఆ భూమి మీద లోన్స్ ఏమైనా ఉన్నాయా, కేసులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని అయితే, ఏదైనా వివాదాలు ఏదైనా ఉన్నట్లయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది ఈసీలో క్లియర్గా మనకు మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈసీ లేకుండా అయితే భూమి ఎటువంటి పరిస్థితుల్లో కొనకూడదు. ఈసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత భూమి యొక్క వివరాలు ఫ్రెండ్స్, భూమి యొక్క వివరాలు అడంగల్ అలాగే 1B సంబంధించి గ్రామ మ్యాప్తో మనకు సరిపోలే విధంగా ఉండాలి భూమి యొక్క వివరాలు. థర్డ్ వన్. అదే ఫోర్త్ వచ్చి ఫ్రెండ్స్, అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్ కానీ జీపీ అదే డిటిసిపి ఇలా అప్రూవల్ అయితే పొంది ఉండాలి. ఎందుకంటే మన అప్రూవల్ లేకుండా మన యొక్క భూమిని పర్చేజ్ చేసినప్పుడు తర్వాత ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్, రోడ్ యాక్సెస్. ఫిఫ్త్ వన్, రోడ్ అనేది మనకి యాక్సెస్ ఉందా లేదా, మెయిన్ రోడ్డుకు లింక్ రోడ్లు కానీ మనము ట్రావెలింగ్ అనేది ఆ యొక్క ల్యాండ్ నుంచి మనము వెళ్ళడానికి అవకాశం ఉందా ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, రోడ్ లేకుండా మనం ల్యాండ్ పర్చేజ్ చేసినట్లయితే మనం తర్వాత వెళ్ళడానికి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతుంది. తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. రోడ్ యాక్సెస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే భూమి కొలతలు, మనకి ఎవరైతే భూమి అమ్ముతున్నారో వాళ్ళు చెప్పిన కొలతలు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మనం సర్వేయర్ను తీసుకువెళ్ళి భూమి కొలతలు పర్ఫెక్ట్గా ఆ డాక్యుమెంట్కి మ్యాచ్ అవుతున్నాయా లేదో మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే సెవెంత్ వన్ ఫ్రెండ్స్, వివాదాలు. ఆ యొక్క భూమి సంబంధించిన ఏదైనా గొడవలు కానీ వివాదాలు ఏమైనా ఉన్నాయా అనేది ఆ యొక్క భూమి సంబంధించి పక్క భూమికి యజమానులు కానీ ఎవరైనా ఉన్న లోకల్గా ఉన్న ఆ వ్యక్తుల గురించి కంప్లీట్ మనం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎటువంటి వివాదాలు లేనప్పుడు మాత్రమే భూమి అనేది కొనాలి. అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో దాదాపు ఒక్కటేసారి మనీ అయితే పేమెంట్ చేసే విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అడ్వాన్స్ లాగా పే చేసి తర్వాత టైం అనేది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలోనే మొత్తం అమౌంట్ పే చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా క్యాష్ పేమెంట్ కంటే ఖచ్చితంగా అది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే చేస్తే చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మనం ల్యాండ్ కొనేటప్పుడు ఇక 8 విషయాలు మనం జాగ్రత్తగా పరిగణలో తీసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు లేకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.